కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేసిన సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు బాధితులు సాక్షుల నుంచి వివరాల సేకరణ వాంగ్మూలాలు నమోదు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా హరీష్ రావుకు నోటీసులు ఇవాళ ఉదయం సిట్ ముందుకు మాజీ మంత్రి రోజంతా విచారణ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు బాధితుడా బాధ్యుడా అనేది సస్పెన్స్ గా మారడం కొసమెరుపు హరీష్ రావు సారు ఇంటికాంచెల్లి బీఆర్ఎస్ ఆఫీస్ కు వచ్చి ఈడ మీటింగ్ పెట్టినాక ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఇట్లా అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నారు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఈడికెంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హరీష్ సార్ వెనకాల లీడర్లు కార్యకర్తలు మస్తు మంది వస్తే అందరు నాగబట్టి సారి లోపలికి పంపిరు పోలీసులు. ఇక లోపల సిట్ విచారణ చాలా అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు, ఈ పని చేసిన ఆఫీసర్లతోటి నువ్వెందుకు మాట్లాడినావు, మీ గవర్నమెంట్ లో ఏం నడిచిందని పొంటెల కమానం ప్రశ్నలు వేసిరట సారుకు. ఇక ఇటు చూడండి, మా సార్ను విచారణకు ఎట్లా పిలుస్తారు, ఎంతసేపు లోపల ఉంచుతారని బీఆర్ఎస్ లీడర్లు లొల్లి చేసిండ్రు. ఇక పార్టీ ఆఫీస్ నుండి రామన్న క్వశ్చన్ లేసుడు, కాంగ్రెస్ లీడర్లు ఆన్సర్లు ఎప్పుడు నడిచేంది. ఓ లొట్టపీస్ కేసులో ఇంకో పనికి మాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు తిట్టు లేదు. ఏంది ఫోన్ ట్యాపింగ్, ఎవరి ఫోన్ ట్యాపింగ్, ఎక్కడ ఫోన్ ట్యాపింగ్, ఏం జరిగింది? ఎంతో మంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి. మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ. మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఇట్లా నీ కొడుకు కూడా ఒక డీసీపీకి పోస్టింగ్ ఇప్పించే పరిస్థితి ఉండే. ఆ అధికారిని నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఆ వీడియో నాకు చూపించి, ఆయనకు వచ్చిన వాట్సాప్ ది చూపించి, ఇదిగో నువ్వు బెదిరించినావంటే అలా కొడుకు నాకు ఫోన్ చేసిండు, అలా కొడుకు వీడియో పంపి నేను ఇట్లా మాట్లాడుతున్నా నన్నే తిట్టిండు. రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు, గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాం అనుకునే వాళ్ళకు నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించాలంటే మీరు అరెస్ట్ కావడానికి 2 సంవత్సరాలు కావాలన్నా? హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే కదా. ఇదే కేసులో 4-5 పోలీసుల విచారణ ఫోన్ ట్యాపింగ్ మీద లీడర్ల సాక్ష్యాలు తీసుకున్నది సిట్టు. ఇప్పుడు హరీష్ సార్ వంతు. ముగ్గురు అధికారులు కలిసి అడుగుతా ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు.